అందరికీ నమస్కారం అండి. పాల్గొన మాసం విశిష్టత, పాల్గొన మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ వ్రతం ఆచరించాలి, అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. పాల్గొన మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. శాస్త్రంలో చెప్పినట్టుగా వాటిని ఎలా ఆచరించాలి, ఉపవాసాలు ఎలా చేయాలి, వాటి పుణ్యఫలాలు ఎలా ఉంటాయి అన్నది గురించి ఇప్పుడు మాట్లాడదాం. తెలుగు పంచాంగం ప్రకారం ఆఖరి మాసం పాల్గొన మాసం. ఈ మాసాన్ని ఆనందం, సంతోషానికి మార్గంగా భావిస్తారు. ఈ మాసం ప్రతి సంవత్సరం శిశిర ఋతువు చివరిలో వచ్చి వసంత ఋతువునకు స్వాగతం పలుకుతుంది. త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ మహావిష్ణువుకు పాల్గొన మాసం అత్యంత ప్రీతికరమైనది. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్రం సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని పాల్గొన మాసంగా పరిగణిస్తారు. అర్జునుడి జన్మ నక్షత్రంలో ఫల్గుణి అనే పేరు ఉండడం కూడా పాల్గొన మాసం విశేషాన్ని తెలియజేస్తుంది. ఈ పాల్గొన మాసంలో ఆచరించవలసిన విధి విధానాలు. పయోవ్రతం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పాల్గొన మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ ద్వాదశి వరకు 12 రోజుల పాటు శ్రీ మహావిష్ణువును సహస్రనామాలతో పూజించి క్షీరాన్నం నివేదించాలి. దీనినే పయోవ్రతం అంటారు. ఇలా పయోవ్రతాన్ని ఆచరించడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవత పురాణం వివరిస్తోంది. కశ్యప ప్రజాపతి భార్యల్లో ఒకరైన అదితి ఈ పయోవ్రతాన్ని ఆచరించడం వలన వామనుడిని పుత్రుడిగా పొందినట్లు వామన పురాణంలో వివరించి ఉంది. విశిష్టమైన ఈ పాల్గొన మాసంలోనే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి పాలకడలి నుంచి లక్ష్మీదేవి జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతులు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గుణ అనే పేరు ఉంది. పాల్గొన బహుళ అష్టమి నాడు ధర్మరాజు, పాల్గొన శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. పాల్గొన మాసంలో ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే శుద్ధ తదియ చవితి రోజు డుండి గణపతిని పూజిస్తారు. కాశీ ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతి సంబంధించిన విశేష పూజ ఇది. పాల్గొన మాసంలో వచ్చే ఉత్తర నక్షత్రం రోజున లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు. పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున అమలక ఏకాదశిగా జరుపుకుంటాం. ఈరోజు దివ్య ఔషధంగా భావించే ఉసిరి చెట్టును పూజించి ఆ చెట్టు నీడలో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. దీనివల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే ఈ ఏకాదశిని పురాణాలు అమృత ఏకాదశిగా అభివర్ణించాయి. పాల్గొన శుద్ధ ఏకాదశి రోజునే మధురైలోని మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం కూడా జరగడం విశేషం. అందుకే ఈరోజు శివపూజను కూడా విశేషంగా చేస్తారు. పాల్గొన మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం. ఇది కాముని పండుగ. హోళికా పౌర్ణిమ కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. ఇక పాల్గొన పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. ఈరోజు రంగుల కేళి హోళీ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను వసంతోత్సవంలో భాగంగా పరిగణిస్తారు. హోళీ పండుగ రోజు మన్మధుణ్ణి, శివుణ్ణి, కృష్ణుని, శ్రీ మహాలక్ష్మిని పూజించడం సాంప్రదాయం. డోలోత్సవం అంటే హోళికా పౌర్ణమి రోజున చిన్ని కృష్ణుని విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉయ్యాలలో వేసి ఊపాలి. దీనినే డోలోత్సవం అంటారు. ఇలా చిన్ని కృష్ణుని ఉయ్యాలలో వేసి ఊపిన వారందరికీ వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు పురాణం చెప్తోంది. పురాణాల ప్రకారం హోళికా పౌర్ణమి రోజున మామిడి చెట్టు కింద పార్వతీదేవి శివుని అనుగ్రహాన్ని పొందిందిట. ఆనాటి నుండి నేటి వరకు కాంచీపురంలో పాల్గొన పౌర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. పాల్గొన బహుళ చవితిని సంకటహర చవితిగా జరుపుకుంటారు. ఈరోజు గణేశుని వ్రతం చేస్తారు. గణేశుని వ్రతం ఆచరిస్తే ఎలాంటి సంకటాలైనా
తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే పాల్గొన బహుళ అష్టమి రోజు సీతాదేవి భూమి నుంచి ఉద్భవించిందని పురాణాల్లో వివరించి ఉంది. ఈ రోజున శ్రీరామాయణంలోని బాలకాండ పారాయణం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. పాల్గొన బహుళ అమావాస్య నాడు పితృదేవతలకు పిండ ప్రదానం చేసి అన్నదానం చేస్తారు. అలాగే ఈ పాల్గొన మాసంలో ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో వారు పరమేశ్వరుని పూజించాలి. ఆర్థిక సమస్యలు ఉన్నవారు పాల్గొన మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన 7 జన్మల వరకు దారిద్ర్య బాధలు ఉండవు. ఈ దానాలు శ్రేష్టమైనవి. పాల్గొన మాసంలో గోదానం, పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి విరివిగా చేయడం వల్ల ఈ పాల్గొన మాసంలో మనం కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా పుణ్యతిథులు, పర్వదినాలు ఆచరించినట్లయితే గోవిందుడు ప్రీతి చెందుతాడని శాస్త్రవచనం. పాల్గొన పౌర్ణమి రోజు సద్బ్రాహ్మణులకు లింగ పురాణాన్ని దానం చేయాలని శాస్త్రం చెప్తోంది. మనం కూడా యథాశక్తి పూజించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో నారాయణాయ. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ కూడా శాస్త్రాల్లో పేర్కొన్నవేనండి, కొత్తగా ఏమీ చెప్పలేదు నేను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.